నివసించబో దేశమునకు రమ్మని చెప్పాను. అప్పుడతడు కల్దీయాల దేశంను విడిచిపోయి హరానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున ఈ దేశమందు నివసించుటకే దేవునికి తీసుకొని వచ్చాను. ఆయన ఇందులో అతనికి పాదం పట్టనంత భూమినైనను స్వాస్థముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకు దీని స్వాధీనపరచునని అతనికి వాగ్దానం చేసెను. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరావాసులగుదురనియు ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మటుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురని చెప్పాను. మరియు దేవుడు ఏ జనమును నాకు వారి దాసులై ఉందరో ఆ జనమును నేను విమర్శ చేయదుననియు ఈ తరువాత వారు వచ్చి ఈ చోటనున్న సేవింతురని చెప్పాను. మరి ఆయన సున్నతి విషయమై నిబంధన అతనికి అనుగ్రహించిన అతడు ఇసాకును కాని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేశాను. ఇసాకు యాకోబును, యాకోబు 12 గోత్రములకు అతని కాని వారిని సున్నతి చేసిరి. ప్రార్థన చేసుకున్నాం. త్వరలోకి మా తండ్రి దేవా, ఈ సమయం వందనాలు. దేవా, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. దేవా, పరలోక మన్నను మాకు ఇవన్నీ వేడుకుంటున్నాను. నీ దాసుని చాటం మరుపరుచుకొని దేవ నూతనంగా అభిషేకించి పరిశుద్ధాత్మతో మాట్లాడి దేవ నీ మాటలు నీ దాసుని నోట్లో పెట్టి తండ్రి మాతో మాట్లాడి వేడుకుంటున్నాను. ఎవరైతే వచ్చిన వాళ్ళని దీవించండి. ఇంకా ఎవరైతే రాలేక ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరే జ్ఞాపకం చేసుకుని సకాల సమయంలో తీసుకురామని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకు అప్పచెప్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఈ యొక్క 7వ అధ్యాయము అపోస్తలుల కార్యము 1-8 మొత్తం 7వ అధ్యాయం చూస్తే ఒక బోధకుడు దీని మీద 38 ప్రసంగాలు చేసినట్ట. 38 ప్రసంగాలు, అంత లోతైన మర్మాలు ఈ యొక్క 7వ అధ్యాయంలో ఉన్నది. 7వ అధ్యాయం ఒక రాయడానికి ఉద్దేశం లేకపోతే స్టెఫను మాట్లాడిన విషయాలు దేవుడు ఈ మా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉండడానికి కారణం ఎందుకంటే 6వ అధ్యాయంలో స్టెఫన్ మీద అతను నింద మోపినారు. ఏమని నింద మోపినారు? మొట్టమొదట అపోస్తలుల 6:11 దేవ దూషణ చేసిన అనేసి ఆరోపణ చేస్తున్నారు. దానికి తిరిగి జవాబు స్టెఫను 7వ అధ్యాయం 2-16 జవాబు దానికి ఇచ్చినాడు. తర్వాత రెండోది మోషే తర్వాత ధర్మశాస్త్ర ప్రకారము దాని మీద నింద చేసినారని ఆ అపోస్తలుల 6:11-13 వాళ్ళు నింద చేసినారు, అంటే బ్లేమ్ చేసినారు. అయితే మళ్ళీ స్టెఫన్ దానికి ఇచ్చిన జవాబు మోషే ధర్మశాస్త్రం గురించి 17-43 7వ అధ్యాయంలో దానికి జవాబు. తర్వాత ఆలయం మీద దూషణ చేసినాడనేసి ఆ అపోస్తలుల 6:13 ఆయన మీద నింద మోపినారు. అయితే మళ్ళీ ఆలయము ఒక టేబర్నాకిల్ విషయమై 44-51 వచనాల వరకు దానికి జవాబు. అంటే ఏదైతే వీళ్ళు నింద మోపినారో ఆ స్టెఫన్ ఏం చేసినాడంటే దేవుని ఒక జ్ఞానంతో నిండిన వాడై, దేవుని పరిశుద్ధాత్మతో నిండిన వాడై, ఆయన ఆ దేవుని శక్తితో నిండిన వాడై ఆయన ఏం చేస్తున్నాడంటే వీళ్ళు చేసిన ఒక నింద అన్నిటికీ జవాబు ఆయన ఇవ్వడం మొదలు పెట్టినాడు. గుర్తుపెట్టుకోండి, స్టెఫను ఏ ఒక్క కాలేజీకి పోలేదు, స్టెఫను ఏ ఒక్క ట్రైనింగ్ పొందలేదు, పరిసయ్యులు సద్దీకులు వాళ్ళు పొందాల్సిన ట్రైనింగ్ దేనికిలా పోలేదు. అందుకు ఈయన బోధించేటప్పుడు ఈయన మాట్లాడేటప్పుడు వాళ్ళంతా ఆయనని ఎదుర్కోలేకపోయినారు. అదే 6వ అధ్యాయంలో చూసినాం మనం. అప్పుడు వాళ్ళు ఒక జలసితో, ఈర్ష్యతో, కోపంతో ఆయనని పట్టుకొని లాగి కౌన్సిల్ దగ్గర తీసుకొచ్చినారు. ఇది సుప్రీం కోర్టు లాగా అన్నమాట.
ఈ యొక్క ఫోటోలో చూస్తే స్లైడ్‌లో ఆయనని మధ్యలో నిలబెట్టి ఆ ప్రధాన యాజకుడు యొక్క మెయిన్ చైర్‌లో కూర్చొని చుట్టూ సన్‌హెద్రిన్ 70 మంది ఆళ్ళు ఒక పండితులు, పీహెచ్‌డీ లా చదివి ఉన్న వాళ్ళు. సనే పరిసీలు, సద్దెక్యులు ఇద్దరు కూర్చున్న మధ్యలో, అంటే ఈయన ఎక్కడున్నాడంటే చదువుకున్న పండితుల మధ్యలో ఉన్నాడు. ఆ మధ్యలో యాజకుడున్నాడు. ఇప్పుడు వీళ్ళంతా ఈయనని ప్రశ్నించి ఈయన మీద దూషణ చేసినారు. ఈయన మీద నింద మోపినారు. అయితే అందరి మధ్యలో ఆయన నిలబడి మాట్లాడడానికి కావాల్సిన ఒక ధైర్యము ప్రభు స్టెఫన్‌కి ఇచ్చినాడు. గుర్తుపెట్టుకోండి. అదే మాట ప్రభు అంటాడు, మీరు ఏ సమయంలో ఏం మాట్లాడాలని మీరు ఆలోచన చేయొద్దు. మీరు పరిశుద్ధాత్మతో నింపిన వారై, ఆయన శక్తితో నింపిన వారై, ఆయన బలంతో నింపిన వారైతే ఎలాంటి పరిస్థితులైనా సరే ప్రభు ఏం చేస్తాడంటే, మీరు కేవలం నిలబడండి. నేను ఆ సమయంలో మీకు మీ నోట్లో నా మాటలు పెడతాను. నేను మీకు జ్ఞానం ఇస్తాను ఏ విధంగా మాట్లాడాలని. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ స్టెఫన్ 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అది ఎంత గొప్ప దేవుడు, మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆ దేవుడు స్టెఫన్ చేసిన కార్యాలని చూపిస్తున్నాడు. అయితే ఈ 7వ అధ్యాయంలో ఐదు వ్యక్తుల గురించి ప్రాముఖ్యతగా రాయబడినది. ఒకటేమో అబ్రహాము, రెండోది యోసేపు, మూడోది మోషే, 4 దావీదు, తర్వాత సొలొమోను, తర్వాత మందిరం ఒక విషయాలు. సో 5 వ్యక్తుల గురించి ప్రత్యేకంగా ఆయన ఎంఫసిస్ చేస్తూ మాట్లాడింది. కారణం దేనికి? ఈ స్టెఫను ఈ మాట్లాడాల్సిన 5 విషయాల గురించి దేనికి? దాని గురించి మనం ధ్యానిస్తాం. ఇంకోటి, ఈ యొక్క అధ్యాయంలో 18 సార్లు ఆయన దేవుడు, గాడ్ అని ఆయన ఒక బోధ మాట్లాడే దాంట్లో ఆయన ఆ మాటలు ఉన్నాయన్నమాట. గాడ్ అనే పదము 18 సార్లు ఇక్కడ ఈ అధ్యాయంలో వాడబడింది. దానికి అర్థం ఏంటంటే, ఆయన ఎప్పుడూ ఆయన మీద సొంత జ్ఞానం మీద ఆయన ఆధారపడలేదు. దేవుని మీద ఆధారపడినాడు. మీరు ఇదే విషయం దానియేలు పుస్తకంలో కూడా ఆయన రాజు, నీది నువ్వు చెప్పినావు అంటే ఇది నేను లేదు, దేవుడే చెప్పినాడు. ఇదే విషయం నెహెమియా ఆయన కట్టేటప్పుడు కూడా, నువ్వు చేసిన నేను కాదు, ఇది దేవుడు. అంటే మనం ఏం నేర్చుకోవాలి ఈ యొక్క గొప్ప దైవజనులతో అంటే, ఎప్పుడు ఏం చేసినా దేవుని మీద ఆధారపడడం, దేవునికి మహిమ తేయడం. అంటే చాలా సార్లు మనం ఎవరన్నా బాగా ఎంకరేజ్ చేసిన, గొప్ప చెప్పేస్తే మనం ఇమ్మీడియట్ గా మనం దానికి క్రెడిట్ తీసేసుకుంటాం. అది దేవదూషణ. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడూ దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇవ్వాలి. దేవుని కాకుండా ఇంకెవరికన్నా మనకి సొంతంగా తీసుకున్నా కూడా అది గొప్ప దైవదూషణ. దాని ఒక పనిష్మెంట్ ఖచ్చితంగా దేవుడిస్తాడు. సో మొదట వచనంలో ఏముంది? ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఏం స్టార్ట్ అయింది? కోర్ట్ సెషన్ స్టార్ట్ అయింది. నువ్వు వీళ్ళంతా చెప్పేది, వీళ్ళంతా నీతో మాట్లాడి ఇప్పుడు ఈ యొక్క సెషన్ తీసుకురావడానికి కారణం ఏంటి అని అడుగుతాను. ఇదే కౌన్సిల్ యేసు ప్రభు టైంలో కూడా ఉండే. మత్తయి సువార్త 26వ అధ్యాయం 62వ వచనంలో మనం చూడొచ్చు. హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు అడుగుతాడు ఇంటరాగేషన్, ఇది నిజమేనా, నువ్వు ఈ దేవుని కుమారుడా అంటే. దీని నుంచి కూడా అర్థం ఏమైతుందంటే, యేసు ప్రభువుకి వచ్చిన నిందలు, యేసు ప్రభువుకి వచ్చిన అవమానాలు, పర్సిక్యూషన్ మనకు కూడా వస్తాయి. ఏవైతే ఆయన ప్రజలు, ఆయన పిల్లలు అని అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుకి వచ్చినవన్నీ మనకు వస్తాయి. కానీ ప్రభుకి వచ్చినవి 100% అయితే మనకు రావచ్చు 5%, 10%. మనకు ఎంత మనము భరించగలుగుతామో 1 కొరింథీ 10:13లో అంతే దేవుడు ఇస్తాడు. నువ్వు కొంచెం భరించగలిగితే కొంచెం ఇస్తాడు. కానీ ఖచ్చితంగా నిందలు వస్తాయి, నిన్ను మధ్యలో నిలబెడతారు, అడుగుతారు ఇది నిజమేనా అని. అప్పుడు మనం ఏం చెప్పాలి? దేవుని విషయం, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని ఒక జ్ఞానం పొందుతూ ఆయన ద్వారా మనం మాట్లాడాలి. 2వ వచనంలో ఇప్పుడు స్టెఫను మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇంగ్లీష్ లో, హియర్ మీ, నేను చెప్పేది వినండి.
ఇప్పుడు ఆయన సంపాదించే విషయం ఏంటంటే పెద్దగా చెప్పలేదు. బ్రదరన్, సహోదరులారా, తండ్రులారా, అసలు ఎంత బాగా ఆయన బోధిస్తున్నాడు, ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఆయన లాగినారు, తీసుకొచ్చినారు, కొట్టినారు ఉండొచ్చు. అయితే అయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు, సహోదరులారా, తండ్రులారా అని ఎంత వినయంగా, ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడు. మనకు దేవుడు చూపించేది ఏంటి స్టెఫెన్ జీవితం నుంచి అంటే, ఏమి చేసిన ఎవరు నీ మీద, నువ్వు దానికి ఇచ్చే రెస్పాన్స్ నెమ్మదిగా, మర్యాదగా మాట్లాడడం. చాలా మంది విశ్వాసులు ఈ విషయంలో వాళ్ళ సాక్ష్యం పోగొట్టుకుంటారు. ఏదైనా ఒక చిన్న గొడవలు వస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం చేస్తారు, పాత స్వభావం తీసుకొస్తారు. పాత స్వభావము? చెడ్డ మాటలు, లేకపోతే అరవడము, కోపడడం, ఆ ఇతరుల మీద నిందలేయడం, అవన్నీ. ఇక్కడ స్టెఫన్ నుంచి మనం ఏం అర్థమవుతుంది, ఎంత మర్యాదగా, నెమ్మదిగా మాట్లాడడం. రెండోది, ఇప్పుడు చూడండి, గాడ్ ఆఫ్ గ్లోరీ ఏమంటుండే, దేవుని మహిమ. ఆయన దేవుని మహిమ గురించి మాట్లాడుతున్నాడు. గాడ్ ఆఫ్ గ్లోరీ ఎక్కడ? మన తండ్రి అయిన అబ్రహాము. సో ఫస్ట్ టైం అబ్రహాం తోటి మొదలైంది. ఈ దేవుని మహిమ ఎక్కడ, ఏంటి అంటే ఐసియా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం, వారు సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నది. సో స్టెఫన్ ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఆయన చూపించిన కృపతో, దేవుని మహిమతో, ఆయనకు గుణగణాలు వర్ణిస్తూ, దేవుడు ఎవరు, మన దేవుడు ఎవరు అని చెప్తూ, ఆ దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమైనాడు. అబ్రహాంకి ప్రత్యక్షం ఐజియా 6:4 వారి కంఠ స్వరము వలన గడప కమ్ములు పునాదులు కదల్చు, మందిరము ధూమము చేత నిండగా. అంటే దేవుడు వచ్చినప్పుడు ఏ విధంగా అక్కడ ఆయన ఒక సన్నిధి ఉంటే ఏ విధంగా నిండుతుంది ఆ సన్నిధి. అది ఐజియా గ్రంథం 3-5 వచనాల్లో రాయబడినది. మన దేవుడు ఎంత గొప్పవాడు. ఇంకా దేవుని గురించి మహిమ అంటే ఐజియా 48:2 దాంట్లో కూడా ఉన్నది. ద లార్డ్ ఆఫ్ హోస్ట్, ఆయన పేరు, ఆయన పట్టణము, ఆయన ఏంటి అని దాని అక్కడ మెన్షన్ అయింది. తర్వాత లూకా 2:14 కూడా గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్, అంటే దేవునికి మహిమ అని మళ్ళీ అక్కడ చెప్పబడింది. సో దేవుని మహిమ ఇది ఒక సాధారణ విషయం కాదు. దేవుని ఒక గుణగణాలు చెప్పడం, దేవుని ఒక పరిచయం చేయడం. అంటే ఇప్పుడు స్టెఫన్ పరిచయం చేస్తున్నాడు. ఆ దేవుడు ఎవరు వచ్చినాడు? ఆదాము. అయితే ఇక్కడ మనకు రావాల్సిన ఒక ప్రశ్న అంటే, ఈయన ఆదాము గాని నోవా గురించి ఎందుకు చెప్పలేదు? మళ్ళీ వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు కదా అని అంటే, గుర్తుపెట్టుకోండి, ఆదాముకి ఇచ్చిన ఒక కవనెంట్ వేరే, నోవాకి ఇచ్చిన కవనెంట్ వేరే. అయితే నోవా టైంలో అంతా చెదిరి అయిపోయి, డివైడ్ అయిపోయి, మొత్తం వరల్డ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఆ స్ప్రెడ్ అయిన ప్లేస్ లో నుంచి ఒక స్థానము, ఒక ల్యాండ్ ని ఎంచుకొని, ఆ ల్యాండ్ లో నుంచి ఒక వ్యక్తిని ఎంచుకొని, ఆ వ్యక్తి నుంచి ఒక దేశాన్ని సృష్టించినాడు, దేశాన్ని ఫామ్ చేసినాడు. అది అబ్రహాం. అంటే దేవుడు ఏం చేసినాడు? ఆది కాండం ప్రతి విషయంలో మొదటిసారిగా మెన్షన్ అయింది. మొదటిసారి మానవుడు చేయబడినాడు, మొదటిసారి పాపం జరిగింది, మొదటిసారి హత్య జరిగింది, మొదటిసారి దూషణ అన్ని మొదటిసారి. అయితే ఇదే ఆది కాండంలో ఆయన ఒక ప్రాంతాన్ని తీసుకొని దేశాన్నిగా మార్చినాడు. ఇక మీదట ఈ దేశము నా దేశము, నా ప్రజలు అని ఒక రిప్రజెంటింగ్ చెప్పడానికి ఈ కవనంటే అబ్రహాం నుంచి మొదలైంది. అబ్రహాం నుంచి ఏమైంది? దేశం మొదలైంది. ఆది కాండం 11:26లో ఇక్కడ హారాన్ గురించి మెన్షన్ అయ్యింది. అయితే ఈ హారాన్ అక్కడ
11:24లో అండ్ హారా డైడ్, చనిపోయినాడు ఒక వ్యక్తి తర్వాత. ఆ తర్వాత 11:31లో ఒక పట్టణము, ఆ పట్టణం పేరే హారాన్. ఏంటది? హారాన్. హారాన్ పట్టణంలో దేవుడు ఏం చేసినాడు? ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. దేవుని ఒక గుణగణాలు వర్ణిస్తూ ఆ దేవుడు ఈ హారాన్ పట్టణాన్ని ఎంచుకున్నాడు. ఈ హారాన్ పట్టణంలో నుంచి ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే అబ్రాహాం. అబ్రాహాం మంచివాడా? లేదు విగ్రహారికుడు. విగ్రహాలు చేస్తూ తన కుటుంబం అంతా చాలా ఫేమస్ అయిన కుటుంబం. దేనికంటే వాళ్ళు విగ్రహాలు చేస్తూ ప్రపంచం అంతటా వాళ్ళు దాన్ని పంచుతున్నారు, దాన్ని అమ్ముతున్నారు. అందరినీ వీళ్ళు విగ్రహారికులుగా చేస్తున్నారు. అయితే దేవుడు ఆ పట్టణం నుంచి, ఆ కుటుంబంలో నుంచి దేవుడు ఈ వ్యక్తిని ఎంచుకున్న అబ్రాహాం ఎంచుకొని, ఎప్పుడు ఆదికాండం 12:4లో ఉంది, అబ్రహామ నీ ఈ దేశాన్ని విడిచి బయటికి రా. ఆయన వయసు ఎప్పుడు ఎంత అంటే 75 సంవత్సరాలు. యేసు ప్రభు యెహోవా దేవుడు అబ్రహాంకి మాట్లాడినప్పుడు అబ్రహాం ఒక వయసు 75 సంవత్సరాలు. నువ్వు పట్టణాన్ని విడిచి బయటికి రా. సో స్టెఫను వీళ్ళకు చెప్తున్నాడు, ఆ దేవుడు మీరైతే యూదులు మీరు గొప్పగా చెప్తున్నాడు, అబ్రహాం మా పితృడు అనేసి చెప్తున్నారు కదా. ఒక కవనెంట్, ఒక దేశం గురించి మాట్లాడినప్పుడు యూదులు ఎప్పుడుగా మాట్లాడే ఏంటంటే అబ్రహాం నుంచి మొదలవుతుంది, ఆదాము నోవా నుంచి కాదు. అయితే హారానికి అర్థం ఏంటి? హారానికి అర్థం ఏంటి? తర్వాత హారాన్ నుంచి ప్రభు ఏం చేసినాడు? కెనాన్ తీసుకొచ్చినాడు. కెనాన్ అంటే ప్రామిస్ ల్యాండ్. ఈ ఈ హారాన్ అర్థం ఏంటి అంటే క్రాస్ రోడ్, రోడ్ మీద. తర్వాత క్యానన్ అంటే బర్డన్, అంటే మన వెయిట్ తీసేయడం. అంటే నువ్వు రోడ్డు మీద నుంచి ప్రభు నిన్ను తీసుకొచ్చి నీ యొక్క ఒక మొత్తం నీ పైన ఉన్న భుజం భారం అంతా విడిచిపెట్టడం. ఈ భారం అంతా విడిచిపెడితే అంటే ఎక్కడ పోయింది మళ్ళీ ఆ భారం అంతా? అంటే తండ్రి తీసుకుంటున్నాడు, కుమారుడు తీసుకుంటున్నాడు, యేసు ప్రభు తీసుకుంటున్నాడు. సో హారా నుంచి ఎంచుకున్న వ్యక్తి అబ్రహాంని ప్రభు ఏమంటాడు? క్యానాన్ని తీసుకెళ్తాను అంటే మీకు వచ్చే పాపాలన్నీ కూడా ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, గమ్యం లేని స్థానం నుంచి తీసుకొచ్చి శిలువపై మోపి మీ యొక్క భారమంతా ఆయన మీద వేసుకొని మీకు ఏం చేస్తానంటే బ్లెస్సింగ్ చేస్తాను. ఎంత మంచి మాటలు ఇక్కడ దేవుడు మనకు మెన్షన్ చేస్తున్నాడు. స్టెఫన్ జ్ఞాపం చేస్తున్నాడు. తండ్రి చేసుకున్నాడు అబ్రహాంని, ఒక దేశాన్ని చేసినాడు. ఆ దేశం ఎక్కడి నుంచి మొదలైంది? హారాన్ నుంచి, క్రాస్ రోడ్ నుంచి. అక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చినాడు? క్యానానికి. అంటే నీ బర్డన్ అంతా తీసేసినాడు. మత్తయి సువార్త 11:20-30 ఏమంది? భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, సమాధానం ఇస్తాను అని ప్రభు మాట్లాడిన మాటలు. తర్వాత ఆ అపోస్తులు 7:3లో లీవ్ యువర్ కంట్రీ, నీ దేశాన్ని, నీ యొక్క బంధువులని, ప్రతి ఒక్కరిని విడిచిపెట్టేయి. మనం చనిపోయినప్పుడు అందరిని విడిచిపెట్టిపోతాం. పోయినప్పుడు ఎక్కడ వెళ్ళాలి? మనం భారంతో మోసుకొని పోతే ఏమవుతుంది? నరకానికి వెళ్తాం. కానీ ఈ భారం యేసు ప్రభు పైన మనం అప్పగిస్తే దేవుడు అంటే నేను నీకు సమాధానం ఇస్తాను. ఎక్కడికి? అది పరలోకానికి తీసుకెళ్తాను. ఇంకా మనం చూస్తే అబ్రహాం గురించి మాట్లాడితే, అబ్రహాం చాలా గొప్ప వ్యక్తి అనేసి మనం ఎన్నోసార్లు వింటాం. అబ్రహాం గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువే. అబ్రహాం విశ్వాసకి తండ్రి అని మనం మాట్లాడతాం. మత్తయి సువార్త 1:1-3లో కూడా అబ్రహాం ఒక జీనాలజీ గురించి రాయబడింది. ఏంటి? అబ్రహాం ఇసాకు కనేను, ఇసాకు యాకోబు కనేను, అబ్రహాం కుమారుడు దావీదు. ఎట్లా చెప్తున్నాడు? అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశావళి. ఇక్కడ ఆదాం నుంచి మొదలు పెడతలేడు. ఈ యొక్క
మత్తయి రాసిన గ్రంథకర్త యూదులకు రాస్తున్నాడు. మీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చినాడు? అబ్రహాం ఒక కవనెంట్ నుంచి వచ్చినాడు. ఆ ఒక అబ్రహాము దేశంగా ఎంచబడిన వాడు, దేశంగా మారిన ఆ ఒక వ్యక్తి నుంచి అని వంశావళి అని మెన్షన్ చేస్తున్నాడు. యోహాను సువార్త 8:39లో కూడా వాళ్ళు యూదులు చాలా గొప్పగా చెప్తారు, మా పితరుడు అబ్రహాం ఎంత గొప్పవాడు, ఎంత వాళ్ళు గర్వంగా చెప్పుకునేవాళ్ళు. అయితే స్టెఫను అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దేవుడు అబ్రహాంని తీసుకొచ్చినాడు. 4వ వచనంలో ఆయన కల్దీయ నుంచి తర్వాత హారాన్ నుంచి విడిచిపెట్టి అక్కడ ఇంకోటి విషయం ఏంటంటే, అబ్రహాం వచ్చినప్పుడు విశ్వాసంతో వచ్చినాడు. వాళ్ళ తండ్రి ఏ విధంగా చనిపోయినాడు, తర్వాత అక్కడి నుంచి దేవుడు నీవు ఒక దేశానికి తీసుకెళ్తున్నాను, సజీవమైన దేశం. అయితే ఈ అబ్రహాం వాళ్ళ తండ్రి అబ్రహాం గురించి మనం ఇంకా మాట్లాడితే, ఆయన ఉన్న పట్టణంలో చాలా ఫేమస్ సిటీ. ఆ సిటీలో 8 అంతస్తుల భవనాలు ఉన్నాయి. ఎంతో ప్రాముఖ్యమైన స్థలము. ఇవన్నీ అబ్రహాం వదిలేసి వచ్చినాడు, అన్ని వదిలేసి వచ్చినాడు. ఆయన వదిలేసి వచ్చినప్పుడు తండ్రి ఒక్కడు కూడా వచ్చినాడు. తండ్రి ఎవరు? తెరా. తెరా అర్థం ఏంటి అంటే డిలే. ఆయన దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క ప్రామిస్ ఫుల్ఫిల్ కావడానికి డిలే అవుతా ఉంది. అనేక సార్లు దేవుడు మనల్ని దీవిస్తాను అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? కానీ ఇంకా పట్టుకొని ఉంటాం. ప్రభు ఏమంటాడు? ఇవి వదిలేసిరా, నేను దీవిస్తాను. ఈ తెర ఉన్నంత వరకు డిలే అవుతా ఉంటది. దేనికి? ఆయన ఒక బ్లెస్సింగ్. చూడు 4వ వచనంలో ఏమంటది? సజీవమైన దేశానికి నేను తీసుకెళ్తాను. ఎక్కడికి? మళ్ళీ తేరా ఉన్నంత వరకు సజీవ దేశం అని మాట్లాడాలి కదా. మళ్ళీ ఇంకోటి, అబ్రహాం పిలిచినప్పుడు 75 సంవత్సరాలు, మంచి రిచ్ ఫ్యామిలీ, 3000 మంది సర్వెంట్స్ ఉండే ఆయనకు. ఇప్పుడు అంబానీకి 600 సర్వెంట్స్ ఉన్నారంటే అంబానీకి కన్నా 5 రెట్లు ఎక్కువగా ఉన్న ఆస్తిపరుడు. ఆ 75 సంవత్సరాల్లో వచ్చేసినాడు అబ్రహాం. వచ్చినప్పుడు జెనసిస్ 16:16లో ఆయన వయసు 86 సంవత్సరాలు. ఒక తప్పు చేసినాడు. 75 సంవత్సరాలు దేవుడు మాట్లాడినాడు, మళ్ళీ 86 సంవత్సరాల్లో ప్రభు మాట్లాడినాడు. అంటే 11 సంవత్సరాలు మధ్యలో గ్యాప్. ఈ తప్పు చేసినప్పుడు, ఇష్మాయిల్ పుట్టినప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడలేదు. ఎప్పటి వరకు? ఆదికాండం 17:1, 99 ఏళ్ళ వరకు. అంటే మళ్ళీ 13 ఏళ్ళు. అంటే అబ్రహాంకి దేవుడు మాట్లాడిన 75 నుంచి 99 వరకు లెక్క చూస్తే 2 సార్లు మాట్లాడినాడు. కానీ ఆయన విశ్వాసంతో బయట వచ్చేసినాడు, ఆ దేశాన్ని విడిచి వచ్చినాడు. విశ్వాసంతో తప్పు ఒప్పుకొని మా క్షమాపణ అడిగి విశ్వాసంతో ఆయన దేవుని గురించే వేచి ఉన్నాడు. అదే విశ్వాసం, దాన్ని ఏమంటారు? మత్తయి 17:20లో ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత ఇప్పుడు మన స్లైడ్ లో చూస్తే అది ఎంత ఇంతే, దాని చెట్టు చూడు ఎంత పెద్దగా అవుతుంది. ఆవగింజంత విశ్వాసము అబ్రహాం. అందుకే విశ్వాసకి తండ్రి అని అంటారు. ఆవగింజంత విశ్వాసం. మనకిప్పుడు బైబిల్ చేతిలో ఉంది. ఎన్నిసార్లు మనం బైబిల్ చదువుతాం? రోజు చదువుతాం. అబ్రహాంకి బైబిల్ లేదే. కేవలం 75 నుంచి 99 సంవత్సరాల్లో 2 సార్లు దేవుడు మాట్లాడినాడు. ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అయినా మనం దేవుని విశ్వసిస్తలేము. మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం మన గురించి, నాకు ఎంత విశ్వాసం ఉంది అని. ఎక్కడుంది విశ్వాసం? అబ్రహాంని చూడండి, ఆయన సుమారుగా 25 సంవత్సరాలు 2 సార్లు దేవుడు మాట్లాడాడు. వేరే బైబిల్ లేదు, సహవాసం లేదు, ఏమి లేదు. అయినా ఆ దేవుడు మాట్లాడిన మాట, ఆ స్వరము ఆయన విడవలేదు. ఆ రిచ్ ఫ్యామిలీ నుంచి వదిలేసి ఆయనకున్న బిజినెస్ ఆస్తులన్నీ, ఆ ఒక పెద్ద 8 అంతస్తుల బిల్డింగ్స్ ఉన్న పట్టణాన్ని వదిలేసి వచ్చి గుడారంలో ఉన్నాడు. నువ్వు నేను విశ్వాసం ఆయన అంతగా గొప్ప చెప్పుకుంటాం, కానీ
కంపేర్ చేసుకుంటే మన విశ్వాసం ఆవగింజంత కూడా లేదు. మనం పరీక్షించుకుందాం. ఎక్కడ తప్పిపోతున్నాం? మనం ఎందుకు దేవుని మహిమ తేలేకపోతున్నాం? ఎందుకు మనం అబ్రహాం లాగా జీవించలేకపోతున్నాం? ఎక్కడ తప్పిపోతున్నామో అక్కడ సరి చేసుకుందాం. విశ్వాసం లేకపోతే నువ్వు ఏం చేసినా కూడా వేస్ట్. దేవుని మీద విశ్వాసం లేదనుకో ఏం చేసినా వేస్ట్. ఇంకా 5వ వచనాల్లో ఇక్కడ ఏముంది, ఆయన అందులో అతని నీకు ఎంతగా ఈ జాగా ఇస్తానంటే నీకే కాదు నీ పిల్లలందరికీ ఇస్తున్నా ఈ జాగా. ఇది హీబ్రూ 11:8-10లో రాయబడింది. అబ్రహాము పిలువబడినప్పుడు ఆయన ఒబే చేసినాడు. క్లియర్గా ఉంది. అబ్రహాం పిలువనప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వస్థముగా పొందునైన ప్రదేశమునకు బయలు వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళదనో అది ఎరగక బయలు వెళ్ళను. అంటే ఆయన ఎక్కడ వెళ్తున్నాడో ఆయన తెలీదు, మ్యాప్ లేదు. దేవుడు నడు, నువ్వు వచ్చేసినాడు. దేవుడు నీకు ఈరోజు కూడా మాట్లాడితే ఏ విషయమైనా నీకు ఏం కనబడతలేదు, వచ్చేయి అన్నప్పుడు ఏం చేయాలి? వచ్చేయాలి. బక్సింగ్ బ్రదర్ గురించి మనం చాలా చెప్పుకుంటాం. ఆయన ఒక ప్లేస్కి పోవాలంటే జాబ్లో టికెట్ డబ్బులు లేవు. దేవుడు నువ్వు వెళ్ళు రైల్వే స్టేషన్కి, లైన్లో నిలబడు. ఆయన జోబులో ఒక్క పైసా లేదు. టికెట్ కౌంటర్ వచ్చేంత వరకు ఆయన ప్రభు నేను ఏం చేయాలి అని నువ్వు నిలబడాలి. టికెట్ కౌంటర్ వచ్చినప్పుడు అప్పుడు ప్రభు ఎవరినో పంపించి డబ్బులు ఇప్పించింది. ఎవరు ఆ వ్యక్తి తెలియదు. మనం ఆ బ్రదర్ గురించి చాలా చెప్తాం, కానీ మన సొంత జీవితంలో వచ్చినప్పుడు మన ఒక విశ్వాసం జీరో. మనం అన్ని ప్లాన్ చేసుకొని అన్ని బాగుండి అంతగా సమకూర్చుకొని ఎట్లా అన్ని చేసిన తర్వాత అప్పుడు మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, ప్రభు ఎంత గొప్పవాడు, ప్రభు ఎంత ఇది, దేవుడు ఎట్లా చేసిన అట్లా చేసిన అని సాక్షి చెప్తాం. అదంతా ట్రాష్, అదంతా పుట్టుట్టిదే, బొంకడమే, వ్యర్థమే. విశ్వాసంతో నువ్వు చేస్తే ఎట్లా వెళ్ళాలి, ఎట్లా చేయాలి? విశ్వాసంతో చేయాలి. అది చేస్తేనే అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు విశ్వాసం దేవుని మీద ఉంటే దేవుడు నువ్వు వెళ్ళు అన్నప్పుడు వెళ్ళాలి. ఏం కనబడలేక వెళ్ళాలి. 6వ వచనంలో 400 సంవత్సరాలు మీరు ఆ దేశంలో ఇక్కడ ఉంటారు, స్లేవ్స్ లాగా ఉంటారు. తర్వాత మళ్ళీ నేను మీకు ఐగుప్తు తీసుకెళ్తాను. 400 years మీరు స్లేవ్స్ గా ఉంటారు. మళ్ళీ మిమ్మల్ని తీసుకొస్తాను ఎక్కడికి? ఈ ప్రదేశానికి. అయితే ఆ సమయంలో అబ్రాహాంకి అర్థం కాలేదు, ఎందుకు 400 years స్లేవ్స్ గా ఉంచుతా అంటున్నాడు దేవుడు, మళ్ళీ ఎందుకు తీసుకొస్తా అంటున్నాడు. అది మనం 2వ సెషన్లో మనం యోసేపు గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి మనం ధ్యానిస్తాం. కానీ ఇక్కడ అబ్రహాము 8వ వచనంలో ఏముందంటే ఒక కవనెంట్ ఇచ్చినాడు. ఏంటి ఆ కవనెంట్ అంటే, నువ్వు నీ యొక్క కుమారులకి అనేక మందికి ఇదంతా ఎన్ని ఆకాశం మీద ఉన్న చుక్కలు ఎన్ని అంత విస్తారిస్తాను నేను. దీనికి ఒక ప్రదర్శన సాదృశ్యం అంటే సర్కంసిషన్. సో మీకు ఒక నిబంధన, ఒక దేశాన్ని నేను చేయబోతున్నాను. చూడండి, ఒక క్రాస్ రోడ్ నుంచి, రోడ్డు మీద నుంచి హారాన్ నుంచి తీసుకొచ్చి, ఉరాఫ్ చాలీస్ హారాన్ నుంచి తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్తున్నాను? క్యానాన్కి. అక్కడ నిన్ను మిమ్మల్ని దీవిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మనకేంటి ఇందులో, మనకి ఏ విధంగా ప్రామిస్ ల్యాండ్ అని. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు, హరాన్ నుంచి అంటే మీరు క్రాస్ రోడ్ లో ఉన్న వాళ్ళు, మీ పాత జీవితం మీరు ఒకసారి ఆలోచించండి. నా పాత జీవితాన్ని ఆలోచిస్తే నేను విగ్రహారికుడిని, సిగరెట్ తాగేవాడిని, నేను చెడ్డ మాటలు మాట్లాడేవాడిని, తాగేవాడిని, అన్ని వ్యర్థమైన పనులు, వ్యర్థమైన పనులు. నా ఒక గమ్యస్థానం ఏంటి? నరకమే.
అయితే నేను ప్రభు నేను నేను ప్రభుని ఎంచుకోలేదు. ప్రభు నన్ను ఎంచుకున్నాడు. ఏ రోజైతే నేను ఆ ఒక వెలుగు చూసినానో, ఆ రోజు దేవుడు నన్ను ఆడ నుంచి తీసుకొచ్చినాడు. ఎక్కడి నుంచి? క్రాస్ రోడ్ నుంచి. ఏ విధంగా నేను రక్షింపబడ్డాను? యేసు ప్రభు ఆయన పాపాలు తీసుకున్నాడు. అది గ్రహించినాను. ఆయన నా గురించి మరణించినాడు గ్రహించినాను. నా పాపాలన్నీ శిలువ మీద మోయబడినారు. క్యానాన్ తీసుకొచ్చినంటే ఆయన ఉండే స్థలంలో ఆయన ఎట్లా తీసుకొచ్చిండు? నా భారమంతా తీసుకొని ఆయనని నా ఒక సమాధానం ప్లేస్ లో తీసుకొచ్చినాడు. ఇదే మనం ఏమంటే మనం అన్యుల నుంచి ఆయన పౌరులుగా చేసుకున్నారు. అన్యుల నుంచి ఆయన పౌరులుగా అంటే మనం వేరే దేశస్తుల వాళ్ళము, కానీ మనల్ని ఎంచుకొని తీసుకొచ్చి ఆయన పౌరులుగా చేసుకున్నారు. సిటిజన్స్ ఆఫ్ హెవెన్. ఏ విధంగా? విశ్వాసంతో. అబ్రహాం విశ్వాసంతో ఏ విధంగా ఆయన వచ్చినాడో ప్రామిస్ ల్యాండ్ కి, అదే విధంగా విశ్వాసంతో గలతీయ 3:16లో అబ్రహాంకి అతనికి సంతానమునకు వాగ్దానం చేయబడిన ఆయన అనేకులకు గూర్చి అన్నట్లు నీ సంతానమును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు ప్రభు కూడా తండ్రి ఏం చేస్తున్నాడు? ఒక్క వ్యక్తి యేసు ప్రభుని ఎంచుకొని యేసు ప్రభు నుంచి వచ్చే వాళ్ళందరూ ఆయన సంతానం అంతా ఎవరు? పౌరసత్వం, పరలోకమైన పౌరసత్వం, హెవెన్లీ సిటిజన్స్. రోమా 4:13లో అతడు లోకమునకు వారసుడగున వాగ్దానము అబ్రాహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగునేది గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. అబ్రాహాం ఏ విధంగా ఆయన నీతిగా ఎంచబడినాడు, నీతిమంతుడని? విశ్వాసం ద్వారా. మనం కూడా యేసు ప్రభుని మనం విశ్వాసించడం ద్వారా పరలోక పౌరత్వం మనం పొందుతాము. ఫిలిప్పీ 3:20లో మన పౌరసత్వం పరలోకమున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరసత్వం ఎక్కడి నుంచి? యేసు ప్రభుని విశ్వాసం ద్వారా. సిటిజన్స్ ఆఫ్ హెవెన్. లూకా 10:20లో ఆయనను దయ్యంలో మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి వారికి చెప్పెను. ఎఫెసియన్స్ 2:19 కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశకులైన ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. ఇప్పుడు ఎట్లయినామంటే మనం దేవుని ఇంటి వారై ఉన్నాం. సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మనం ఏ దేశానికి వెళ్తున్నాం? పరలోకానికి వెళ్తున్నాం. ఇక్కడ ప్రభు 7వ అధ్యాయం 1-8లో రాయబడిన అబ్రహాంకి ఇచ్చిన ఒక వాగ్దానము, యేసు ప్రభు మనకు ఇస్తున్న వాగ్దానము ఒకటే. అబ్రహాము తీసుకెళ్ళిన ఈ యొక్క భూస్తంభమైన ప్రదేశం, కానీ పరలోకమైన మన తండ్రి క్రీస్తుని పంపించి, యేసుపురం పంపించి నా ప్రజలుగా మేము చేర్చుకుంటాను. ఏ విధంగా? మంచి క్రియల వల్ల కాదు. మన మంచి క్రియలు మురికి గుడ్డల వల్లే ఉన్నాయి. కానీ యేసు ప్రభు మీద ఉన్న విశ్వాసంతో మనం పరలోక పౌరులుగా మారుతాం. అబ్రహాంకు సంతానం ఏముంది? అబ్రహాంకి సంతానము ఐసాకు, జాకబు, జోసెఫ్, ఇంకా అది విస్తరిస్తూనే ఉన్నది. ఇప్పుడు అబ్రహాము ఒక దేశంగా ఎంచబడినాడు. యూదులు గాని, ముస్లిం గాని, క్రైస్తవులు గాని మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ చెప్పుకునే అంటే అబ్రహాం మా వ్యక్తి. యూదులు చెప్తారు అబ్రహాం మా తండ్రి అని, ముస్లిమ్స్ చెప్తారు అబ్రహాం మా తండ్రి అనేసి, క్రైస్తవులు చెప్తారు అబ్రహాం మా తండ్రి అనేసి. ఆదాము నోవా నుంచి మాట్లాడారు, అబ్రహాం నుంచి. అంటే ఒక దేశము, ఇది మా దేశము. ఈ దేశానికి మొట్టమొదటి పౌరుడు అబ్రహాము. అబ్రహాం నుంచి మొదలైన పట్టణం, అబ్రహాం నుంచి మొదలైన దేశం, ఆ దేశం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ముగ్గురు కూడా ఈడ
గొడవలు అవుతున్నది ఎక్కడ అంటే ఆ దేశాన్ని గురించి, కనాను దేశము, అదే ఇస్రాయల్ దేశము. ఇస్రాయల్ దేశము గురించి గొడవ అయ్యేది. దీని ఎన్నోసార్లు యుఎన్ లో కోర్టులో ఉన్నప్పుడు కూడా ఏం మాట్లాడతారంటే పత్రాలు చూపిస్తారు, ఇది మేమున్నాము. ముస్లిమ్స్ చూపించే పత్రాల కన్నా ఇంకా ముందు ఉన్న పత్రాలు జ్యూస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇదే ఈ యొక్క గొడవలు. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు. మనకిచ్చిన వాగ్దానము దేవుడు నెరవేరుస్తాడు. మొట్టమొదటి వాగ్దానము మనం దేవుని పౌరులుగా అయినాం. రెండోది సమాధానం ఇచ్చినాడు. మూడోది ఆయన మనకిచ్చిన ఏమైతే వాగ్దానమో, నేను ఎప్పుడు నిన్ను విడవను ఎడబాయను. ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటాడు ప్రతి విషయంలో. అబ్రాహాంని వదిలేసినాడు, తప్పు చేసిన 16 అధ్యాయంలో ఆయన ఇష్మాయిల్ కన్నాడు, వదిలేయలేదు. 13 ఏళ్ళు ఆయన వెయిట్ చేసినాడు. 13 ఏళ్ళు అబ్రహాం పశ్చాత్తాపడినాడు, ప్రభా నేను తప్పు చేసినానని. మళ్ళీ 99 అయినప్పుడు అప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇయర్ నువ్వు పశ్చాత్తాపడిన కాబట్టి నెక్స్ట్ ఇయర్ నీకు బ్లెస్సింగ్ ఉంటుంది. ఆయన ఐసాక్, సారా నుంచి కన్న వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఎప్పుడు విడవడు, ఎడబాయాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మాటలు సత్యమైన మాటలు, ఆయన ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్తాది. నెక్స్ట్ వీక్ మనం తర్వాత జాకబ్ గురించి, తర్వాత ఇంకా ఇతరుల గురించి మనం ధ్యానిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ అధ్యాయంలో చాలా లోతైన మర్మాలు ఉన్నాయి. అన్ని చూసుకుంటూ పోతుంటే చాలా టైం పడుతుంది. కానీ క్లుప్తంగా చేసినా కూడా ½ లో మొత్తం అధ్యాయం అంటే కష్టం. అది ఒక్కొక్క పర్సన్ గురించి మాట్లాడుతూ మనం ఎన్నో నేర్చుకోవచ్చు. బ్రదర్, ప్రార్థన చేసుకుందామా? చేస్తారా మీరు? ప్రేరణ చేయాలి. హలో, రుగేందర్ బ్రదర్ అన్నా? ఎస్ అన్న, చేయండి అన్న.